గోవింద గోవింద అహం కర్త హరిహి కర్త. ఎక్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసి రిటైర్ అయిన పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ గారు రచించిన నాహం కర్త హరిహి కర్త అనే పుస్తకం నుంచి నేను మీకు ఆడియో ఫైల్ రూపంలో యూట్యూబ్ ద్వారా మీకు అందచేయాలని మా చిన్న ప్రయత్నం. ప్రతి వారం మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక అనుభవాన్ని రిలీజ్ చేయకూడదు. మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద గోవింద. చదువుతున్నది శ్రీధర్ కొటారి, కెనడా నుంచి. పివిఆర్కే గారి 7వ అనుభవం 16 గంటల అజ్ఞానం. ఆ గదిలో చాలామంది మేము ఉన్నాం, అయినా నిశ్శబ్దం తాండవిస్తుంది. మా కళ్ళ ముందు 80వ పడిలో ఉన్న ఒక మహా పండితుడు, తేజోమూర్తి శ్రీ శ్రీనివాసుని భక్తుడి అయిన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ కదల్లేని స్థితిలో మంచం మీద కూర్చుని తన చేతిలోని తిరుమలేసుని ప్రసాదం వంక, తన నియామక పత్రం వంక ఉద్వేగం, సంభ్రమం నిండిన కళ్ళతో తదేకంగా చూస్తున్నారు. శర్మగారి కళ్ళ వెంబడి ధారాపాతంగా భక్తి బాష్పాలు కారుతున్నాయి. వణుకుతున్న కంఠంతో అతి కష్టం మీద నోరు విప్పి, ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా స్వామి అంటూ తిరుమలేసుని తలుచుకుంటున్నారు. చూస్తున్న మా అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటానికి మరో 16 గంటలు పట్టింది. తిరుమల శ్రీనివాసుని తన భక్తిపూర్వక అక్షరమాలలో అనునిత్యం సేవించిన మహాభక్తుడిగా తాళపాక అన్నమాచార్య గురించి తెలియని ఆంధ్రులు ఉండరు. ఆయనకి భక్తి భావవేశంతో రాసిన కీర్తనలు 30,000కు పైగా ఉన్నాయి. అన్నమయ భక్తితో సాగించిన సాహిత్య యజ్ఞంలో విలువల్ని, ఆరాధాన్ని గుర్తించిన అప్పటి పాలకులు ఆ కీర్తనలన్నిటినీ తామ్రపత్రాల మీద చెక్కించారు. వాటిలో కొన్నింటికి గోసాయిల ద్వారా గ్రామాల్లో ప్రచారం లభించింది. ఆ రకంగా ప్రచారంలోకి రావటం వల్లే ఈనాటికి ప్రతి తెలుగు తల్లి నోట వినిపిస్తుంటుంది జోలపాట, జో అచ్యుతానంద జో ముకుంద. అలా ప్రచారానికి వినియోగించిన తామ్రపత్రాలని ఆలయంలోని గోడల్లో నిక్షిప్తం చేశారు. ఎవరు చేశారో, ఎప్పుడు చేశారో తెలియదు. ఆ సంకీర్తనల కట్ట 20వ శతాబ్దం మధ్యకాలంలో మహాతుల యాజమాన్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్న కాలంలో బయటపడింది. అలా బయటపడిన వాటిల్లో 11,000 మాత్రమే మనకు లభ్యమయ్యాయి. ఆ కీర్తనలకు వ్రాతపత్రాలు తయారు చేయడంలో వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ తదితరులు గణనీయమైన కృషి చేశారని చెబుతుంటారు. నాకు ముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ రాజగోపాలరాజు దాదాపు 3 దశాబ్దాల పాటు టీటీడీకి అనేక స్థాయిలలో సేవలందించిన శ్రీ చెలికాని అన్నారావులు సారథ్యంలో ఈ అన్నమయ కీర్తనల ప్రచురణ ఆరంభమైంది. టీటీడీ విద్యా సంస్థల్లోని ఒక పండితుడు రామసుబ్బ శర్మకు ఈ సంకలనాలను తయారు చేసి ముద్రింపచేసే బాధ్యతను అప్పగించారు. అప్పట్లో టీటీడీ సంగీత కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న నేదునూరి కృష్ణమూర్తి సారథ్యంలో కళాశాల విద్యార్థులను ఈ సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రోత్సహించడం కోసం వాళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా శ్రీ రాజగోపాలరాజు ఏర్పాటు చేశారు. అలా నేదునూరి గురుత్వంలో తయారైన వారి ఇప్పటి ప్రముఖ గాయకుల్లో ఒకరైన శ్రీమతి శోభారాజ్, శ్రీ బాలకృష్ణ ప్రసాద్ ఈ రకంగా అన్నమయ సంకీర్తన పరిరక్షణకు, ప్రచారానికి పునాదులు వేసిన ఘనత వాళ్ళందరికీ దక్కుతుంది. 1978లో నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన 2 మాసాల తర్వాత ఒకరోజు రామసుబ్బ శర్మ గారిని పిలిపించి ఆయన విభాగంలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాను. ఆయన వివరించిన దాన్ని బట్టి ఆ రాగి రేకులలోని సంకీర్తనలకు తెలుగు వ్రాతపత్రాలైతే తయారయ్యాయి, కానీ తామ్రపత్రాలని పరీక్షించే కార్యక్రమం వేలాది కీర్తనలకు ఎడిటింగ్, ప్రింటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అలాగే ఆ సంకీర్తనలోని అనేక మాటలకు ఆ మాండలికాల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల అర్థాలు రాయాల్సి ఉంది.
అది ఒక బృహత్ కార్యక్రమం, ఎన్ని దశాబ్దాలైనా పట్టొచ్చు. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలు బాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. ఆ సాహిత్యంలో ఉండే సంస్కృత తెలుగు భాష ప్రయోగాల మూలంగా ఆ కీర్తనలు పండితుల్ని పామరుల్ని సైతం ఆకర్షించాయి. ఆ కీర్తనలో శాస్త్రీయ ధోరణి ఉంది, జానపద ప్రయోగం ఉంది, లాలిపాటలుగా చలామణి అయ్యే లాలిత్వం ఉంది, శృంగార కళ ఉంది, ప్రేమాభావం ఉంది, భజన లక్షణం ఉంది, పొంగి పొర్లే భగవా ఆరాధన. నిజానికి మెండైన బ్రాహ్మణుడు మెట్టి భూమి ఒక్కటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అంటూ సమసమాజ తత్వాన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రచారంలోకి తీసుకొచ్చినవాడు కూడా అన్నమయ్యే. అందుకు అన్నమయ్య అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని కూడా ఈనాటికి ఆకర్షించగలుగుతున్నాడు. అయితే అన్ని కీర్తనల్లోని లక్షణం భగవంతుని లీలల్ని వర్ణించడం, భగవతారాధన మాధ్యార్యాన్ని మనకి పంచిపెట్టడం. ఎంత లోతైన విశాలమైన భక్తి వేదాంత తత్వాన్ని అన్నమయ్య తన సాహిత్యంలో చిందించారంటే ఈనాటికి ఆ సాహిత్యం పైన పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ త్యాగరాజు కీర్తన మాదిరిగా అన్నమయ్య కీర్తనలు గురు శిష్య పరంపర ద్వారా ప్రచారంలో కొనసాగుతున్నవి కావు. అందువల్ల ఈ కీర్తనల రాగి రేకులు బయటపడ్డాక తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి సంకీర్తనకు రాగం మాత్రమే వాటిల్లో ఉదాహరింపబడింది. అంటే ఏ సంకీర్తనను ఏ రాగములో ఉన్నాయి అన్నమయ్య పాడుకున్నారో తెలిసింది, కానీ వాటికి స్వరం తెలియదు. ప్రతి కీర్తనకి శ్రీ వెంకటేశాయ మొకటం మాత్రం ఉంది. ఈ కార్యక్రమం గురించి అధ్యయనం చేస్తున్న కొద్ది నాళ్ళలో ఆసక్తి పెరిగింది. ఇంతటి సాహితీ విలువల భక్తి ప్రమాణాలు కలిగిన సంకీర్తనని ముద్రించి ఊరుకుంటే సరిపోదు, వీటిని ప్రచారంలోకి తీసుకురావాలి, అందరూ విని ఆనందించాలి. ప్రతి ఇంట ప్రతి నోట ఈ కీర్తనలు మాధుర్యం పొంగి పొరలాలి అన్న తాహతహ నాలో పెరిగిపోయింది. ఫలితంగా ఈ విలువైన సాహిత్య సంపదను పరీక్షించేలా అదే సమయంలో ప్రతి ఇంట ప్రతిధ్వనించేలా ఈ సంకీర్తనలకి ప్రాచుర్యం కూడా కలిగించే లక్ష్యంతో అన్నమాచార్య ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైన ప్రాజెక్ట్కి స్పెషల్ ఆఫీసర్గా, తర్వాత కాలంలో డైరెక్టర్గా టీటీడీ కాలేజీలో అధ్యాపకుడైన కామెటిశెట్టి శ్రీనివాసుని నియమించాం. సాహితీ సకలనాలు తయారు చేయటం, ముద్రింపజేయటం వంటి బాధ్యత ప్రొఫెసర్ సుబ్బరాయ శర్మది కాగా, ఆ సంకీర్తనలకి సంగీతం జోడించి వాటిని ప్రచారంలోకి తీసుకురావటం కామెశెట్టి శ్రీనివాసుల బాధ్యత. అన్నమయ్య కీర్తనలు లిఖించి ఉన్న తామపత్రాల్ని పరీక్షించడం, దగ్గర నుంచి అన్ని సంకీర్తనలను ప్రచురింపచేయటం, వాటికి ప్రముఖ సంగీత విద్వాంసుల సహాయంతో ఆయా రాగాలకు తగినట్లుగా స్వర స్థానాలను నిర్ణయింపచేయటం, ప్రముఖ గాయకులతో గానం చేయించటం, ఒక ఔత్సాహిక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఊరూరు ఈ కీర్తనని ప్రచారం చేయటం, ఆడియో వీడియో క్యాసెట్లు తయారు చేయటం, భజన కీర్తనలు ఆధారంగా చెక్క భజనలు, కోలాటాలు నిర్వహించడంలో భజన బృందాలకు శిక్షణ వినిపించటం, ఈ బృందాల్ని ఏటా మెట్లోత్సవానికి ఆహ్వానించటం, విద్యార్థులకు పోటీలు నిర్వహించటం, ఆ కీర్తనలకు నృత్య రూపాలని ప్రోత్సహించటం వగైరా కార్యక్రమాలతో పాటు తాళపాక గ్రామాన్ని టీటీడీ దత్తత చేసుకోవటం వరకు ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలలో ఉన్నాయి. ప్రాజెక్ట్ తరపున విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్యపై పరిశోధనలు కూడా ప్రోత్సహించే పని మొదలుపెట్టాం. అలా మొదటి దశలో డాక్టరేట్ పొందిన వాళ్ళు శ్రీ మేడసాని మోహన్, శ్రీ పిఎల్ఎన్ ప్రసాద్. ఆ ప్రాజెక్టులో భాగంగానే శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి బాలాజీ పంచరత్నమాల గానం చేశారు. కుమారి శోభారాజ్, బాలకృష్ణ ప్రసాదులతో ఒక గాయకి బృందం ఏర్పాటైంది. వైద్యనాథన్ తదితర వాద్య కళాకారులతో ఈ బృందం కామశెట్టి శ్రీనివాసుల వ్యాఖ్యానంతో అన్నమయ్య కీర్తనలకు ఊరూరా సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ఆరంభమైంది. ప్రముఖ సంగీత విద్వాంసులు నిర్ణయించిన విధంగా ఆయా రాగాలకు స్వరాలు కూర్చి
సాధన చేస్తూ ఈ బృందం ఇస్తున్న ప్రదర్శనలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. అన్ని భక్తి గీతాలే అయినా జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజానికి ఈ సంగీత ప్రచార కార్యక్రమం ఆరంభంలో నాకు పెద్ద సంకటం ఎదురైంది. శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా ఈ కీర్తనని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనే పాడాలంటారు. అలా చేస్తే జనసామాన్యంలో వీటికి ప్రచారం లభించదేమో అన్నది నా బెంగ. అందుకే రాగాన్ని, స్వరాన్ని శాస్త్రీయంగా ఉంచుతూ ఆలాపన తగ్గించి పామర జనరంజకంగా ఉండేలా ఈ కీర్తనని గానం చేయాలని సూచించాను. అలా శాస్త్రీయ లలిత సంగీతాల మేళంపుతో తయారైన అన్నమయ్య కీర్తనలే ఇప్పటికీ టీటీడీ వారి ఆడియో క్యాసెట్ల రూపంలో ప్రచారం ఉన్నాయి. ప్రతి నెల కొన్ని కొత్త సంకీర్తనలన్నీ ఈ బృందం వీధిగా సాధన చేసి తీరాలని, అలా సాధన చేసిన వాటిని బయట కార్యక్రమాల్లో పాడే ముందు ఒకసారి నా బంగళ సమీక్షించుకోవాలని నిర్ణయించాం. అలా నెలకోసారి రాత్రి 9 గంటల తర్వాత ఈ అన్నమాచార్య ప్రాజెక్ట్ గాయక బృందంతో నా సంగీత సమీక్షలు జరుగుతుండేవి. అలాంటి ఒక రాత్రి మా సంగీత సమీక్ష చర్యలో కామశెట్టి శ్రీనివాసులు లేవనెత్తిన అంశం ఆ రాత్రంతా నాలో సుడిగుండాలు సృష్టించింది. తెల్లవారేలోపు ఒక మహోన్నతమైన పరిణామానికి దారితీసింది. ఆ రాత్రి మా సంగీత సమీక్ష ముగిశాక కామశెట్టి శ్రీనివాసులతో మాటల్లో నేను మర్నాడు బెంగళూరు వెళ్తున్నానని చెప్పాను. అది వింటూనే శ్రీనివాసులు, సార్ మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట చెబుతాను. బెంగళూరులో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉంటున్నారు. వారిని మరోసారి మర్యాదపూర్వకంగా కలిసి పలకరిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇవాళ మీరు ఇంతటి బృహత్ కార్యక్రమం అన్నమాచార్య ప్రాజెక్ట్ నిర్వహించడానికి మూలకారకుల్లో ఆయన ఒకరు. రాగిరేకుల మీద లభ్యమైన కీర్తనను వ్రాత ప్రతుల్లోకి మార్చడంలోనూ వాటి తెలుగు నుడీకారాన్ని అంటే మాండలికాన్ని స్పష్టంగా గుర్తించి ఇప్పటి తెలుగులోకి అన్వయించడంలోనూ ఆ కీర్తనలోనూ వైశిష్ట్యాన్ని అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావడంలోనూ ఇలా అనేక సంవత్సరాల పాటు అన్నమాచార్యుని కీర్తనల మీద అవిశ్రాంతిగా కృషి చేసిన మహాపురుషుల్లో అనంతకృష్ణ శర్మ గారు ఒకరు. వారితో పాటుగా ఈ మహత్కార్యాన్ని సాగించిన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి, వారి సహాయకులకు కూడా ఎంతోధికంగా గౌరవ పురస్కారాలు లభించాయి. ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు రాళ్ళపల్లి వారు అంటూ చెప్పుకుపోయాడు. వీలైతే కలవటానికి ప్రయత్నిస్తానని నేను చెప్పడంతో రాళ్ళపల్లి వారి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు మనస్సు తులిచేయడం ఆరంభమైంది. అంతకుముందెన్నడూ నేను రాళ్ళపల్లి వారిని కలిసుకోలేదు. వారి పాండిత్య ప్రకర్ష గురించి అసలు తెలియదు. కాబట్టి నేను వారి గురించి ఎలాంటి అంచనా వేయలేను. కానీ మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇంతటి ప్రాజెక్ట్ ఇవాళ అవతరించడానికి ఆద్యుల్లో రాళ్ళపల్లి వారు ఒకరు. శ్రీ వెంకటేశ్వరుని కీర్తించే అన్నమయ్య భక్తి సాహిత్యం వెలుగులోకి రావటానికి కారకుల్లో రాళ్ళపల్లి కూడా ఉన్నారు. ఇవాళ సులువుగా ఆ సాహిత్యం మనకు అర్థమయ్యేలా రూపుదాల్చడానికి అవిశ్రాంతిగా కృషి చేసిన వ్యక్తి రాళ్ళపల్లి. అయినా ఆయన సమకాలికులకు అబృహత్ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిగతా వారికి లభించిన గుర్తింపు ఆయనకి లభించలేదు. ఇది ఆలోచనతో నిద్రపట్టలేదు. రాళ్ళపల్లి వారి విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందన్న అపరాధ భావన అంతరంతరాల్లో నన్ను తొలిచేస్తుంది. ఈ లోపల ఎలా జరిగింది అన్న ప్రశ్న కన్నా దీన్ని ఎలా సవరించాలి అన్న వేదన నా మస్తిష్కాన్ని మదించేస్తుంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఏదో ఒక దివ్యశక్తి నన్ను ఆవహించినంత ఆవేశం కలిగింది. అప్పటికప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోన్ చేసి నిద్రలేపి చెప్పాను, చూడయ్యా, నేను తెల్లవారుజామున 6 గంటలకి బెంగళూరు బయలుదేరాలి. ఆలోగా రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారిని టీటీడీ ఆస్థాన్ విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ఓ నియామక పత్రం, శ్రీవారి గోల్డ్ $1, ఒక సలువ, శ్రీవారి ప్రసాదం లడ్డు
ఆ అక్షింతలు వగేరా సరంజామా అంతా నా బంగ్లాకు చేరిపోవాలి. మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ఘాంతపోయాడు. అంతా వింటూనే, ఎందుకంటే ఆస్థాన విద్వాన్గా ఎవరిని నియమించాలన్నా టీటీడీ బోర్డు ఏటా ఒక నిపుణుల కమిటీని నియమించాలి. ఆ కమిటీ వారు ఏ ఏ రంగాల్లో ఆస్థాన విద్వాంసులు ఇంకా నియమించబడలేదో చూసి ఆ రంగాల్లో నిష్ణాతుల పేర్లు పరిశీలించి పేర్లు సిఫార్సు చేస్తే ఆ సిఫార్సును బోర్డు అంగీకరించి ఆయా నిష్ణాతులకు పంపితే వారి అంగీకారం తెలిపితే అప్పుడు వారికి తిరుమల బ్రహ్మోత్సవాల సదస్సులో మర్యాదలు చేసి ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ప్రకటించాలి. ఇది నిర్ణీత విధానం. అతను ఈ విధి విధానం గురించి ఏదో మాట్లాడబోతే నేనే వారించాను. అదంతా అలా ఉంచవయ్యా, తెల్లవారేటప్పటికి నేను చెప్పిన విధంగా జరిగిపోవాలి అంటూ ఆదేశించాను. అప్పటికి నా మనసు కుదిరిపడింది. మిగతా రాత్రి నిద్ర పట్టింది. టీటీడీ ఉద్యోగుల సమర్థ కారణంగా ఉదయం నేను బయలుదేరే సమయానికి అన్నీ రెడీ అయిపోయాయి. బెంగళూరు వెళ్తూనే ముందుగా శర్మగారింటికి కబురు చేసి ఆ ప్రకారంగా ఆ మధ్యాహ్నం 3 గంటలకి నేను, నా భార్య గోపిక కలిసి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారింటికి ఈ గౌరవ పురస్కారం సరంజామాతో వెళ్ళాం. వెళ్ళేసరికి ఆ ఇంటి వాతావరణం చాలామంది గుమ్ముగుడి ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో దిగులు తొంగి చూస్తుంది. ఏమిటి సంగతి అని అడిగితే ఎవరో చెప్పారు, శర్మగారికి బాగుండటం లేదని. మేము లోపలికి వెళ్ళాం. ఆ గదిలో నిశ్శబ్దం తాండి వస్తుంది. శర్మగారు ఒక వారం రోజులుగా స్పృహలో లేరట. అయినా కొడుకు కాబోలు నన్ను దగ్గరికి తీసుకువెళ్ళి శర్మగారి చెవిలో పిలిచాడు. అయినా పలకలేదు. మళ్ళీ 4-5 సార్లు గట్టిగా పిలుస్తూ చెప్తున్నాడు, మీకోసం తిరుమల నుంచి ప్రసాదం వచ్చింది. ఈసారి కొద్దిగా కదలిక వచ్చింది వారిలో. అతి కష్టం మీద ఆయన కళ్ళు తెరిచారు. అర్ధనిమీలిత నేత్రాలతో ఆ విద్వాంసుడు నా వంక చూస్తున్నారు. ఆయన కొడుకు నేనెవరో చెబుతున్నారు. ఆయనకి ఏ అర్థమవుతుందో నాకు తెలియదు. నేను మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ శ్రద్ధా ప్రవృత్తులతో ఆ డాలర్ హారాన్ని వారి మెడలో వేశాను. సాలువా కప్పాను. ఆస్థాన విద్వాంసుడి నియామక పత్రాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని వారి చేతుల్లో పెట్టి నమస్కరించాను. కొడుకులు వారికి కొద్దిగా మెడ ఎత్తి నడుము కింద దిండ్లు అమర్చి వెనక్కి వాలి కూర్చున్న స్థితిలో కూర్చుని ప్రయత్నం చేశారు. అప్పుడు గమనించాను, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు. కానీ ఆ దృష్టి నా మీద లేదు. తన చేతిలోని శ్రీవారి ప్రసాదం మీద, ఆ నియామక పత్రం మీద ఉంది. ఆయన కంటి వెంట బాష్పాలు ఏకధారగా కారుతున్నాయి. పెదములు వణుకుతున్నాయి. క్రమంగా నోరు పెగిలింది. రుద్ధ కంఠంతో ఏమేమో అంటున్నారు. అర్థం కావటం లేదు. చెవి దగ్గరగా పెట్టి వింటున్నారు కొడుకులు. చివరికి భక్తి పారవశ్యంతో వారు అంటుంటే మాకు వినబడిన మాటలు, ఇన్నాళ్లకు నా మీద దయగల కింద స్వామి. ఆనంద అనుభూతిలో వారిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను. మరో 10 నిమిషాల తర్వాత నేను గోపిక మా పని మీద వెళ్ళిపోయాం. మరో 16 గంటల తర్వాత ఆ మర్నాడు ఉదయం నేను గోపిక తిరుపతి బయలుదేరే హడావిడిలో ఉండగా మా బెంగళూరు గెస్ట్ ఆఫీస్ మేనేజర్ న్యూస్ పేపర్ తీసుకువచ్చి చూపించారు. మొదటి పేజీలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఫోటో ప్రచురితమైంది. ఆ వార్త మా పలకరింపు గురించి కాదు, వారి ప్రాణవాయువులు అనంత విశ్వంలో లీనమైపోవటం గురించి. ఆ ముందు రోజు మేము వారిని కలిసి వెళ్ళిన 10-15 నిమిషాలకే తిరుపతి ప్రసాదం చేతిలో ఉంచుకునే వారు స్వర్గస్థులయ్యారు. ఏమిటిది? ఎందుకు ఇలా జరిగిందంతా యాదృచ్ఛికమా, దైవేచ్ఛ? ఆ తర్వాత టీటీడీ బోర్డు మీటింగ్లో ఈ వివాదాస్పద అంశాన్ని, రాళ్లపల్లి వారిని ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తూ నేను ఉత్తర్వులు అందించిన తీరు బోర్డు ఆమోదనకై ప్రవేశపెట్టాను. టీటీడీ బోర్డుకి మాత్రమే నిర్ణయాధికారం ఉండే ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనకు అలాంటి విచక్షణాధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీసులను తక్షణం టీటీడీ నుంచి
ఉపసంహరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం అప్పట్లో బోర్డుకి ఉంది. ఈ సంగతి నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దానికి ఏమీ చేయలేను కనుక బోర్డు చేసే ఎలాంటి తీర్మానానికైనా కట్టబడి ఉంటానని మానసికంగా సిద్ధపడిపోయాను. అయితే నా వివరణ అంతా విన్నాక నా ఈ చర్య ఎటువంటి వాదోపవాదాలు లేకుండా చైర్మన్ బి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారిని అడిగాను, ఒకవేళ రాళ్ళపల్లి వారు ఇంకా జీవించి ఉంటే ఇప్పుడు నేను చేసిన పనికి బోర్డు ఎలా ప్రతిస్పందించి ఉండేది? విజయ ఫిలిమ్స్ పతాకం మీద అనేక రకాల కథలకు సినిమా రూపాన్ని కలిగించిన నిర్మాత అయిన నాగిరెడ్డి సినిమా లాంటి ఈ కథ అంతా మరోసారి నెమరు వేసుకున్నట్లున్నారు. కొద్ది క్షణాల పాటు మాట్లాడలేదు. తర్వాత సాలోచనంగా తలంపిస్తూ, చూడండి ప్రసాద్ గారు, ఏది ఎలా జరగాల్సి ఉందో అలా జరిగిందని సరిపెట్టుకోవడమే తప్ప ఇప్పటికీ అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు, జవాబు ఆశించకూడదు, సరేనా? అంటే ఇది ఇలాగే జరగాలని రాసిపెట్టి ఉందనుకోవాలా? ఆలయంలో లభించిన రాగిరేకుల్లోని సాహిత్యాన్ని పఠనయోగ్యమైన తెలుగులో పరిష్కరించే బృహత్ కార్యక్రమాన్ని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మకు 1951లో దేవస్థానం వారు అప్పగించారు. అప్పటికి 6 సంపుటికలు ముద్రించడం జరిగింది. నాటి నుంచి అన్నమయ్య సాహిత్యంలో మిళితమై ఉన్న కన్నడ, తమిళ, సంస్కృత శబ్దాలను సమీక్షించడం, సందిగ్ధ పదాలకు తెలుగు, తమిళ, కన్నడ నిఘంటువులు ఆధారంగా ప్రకరణార్థాలను గుర్తించి ఆయా భాషలు మాండలికాల్లో వచ్చిన మార్పులకు తగినట్లుగా ఆయా పదాల అర్థాలను వివరించటం, ఆ సాహిత్యంలో ఇమిడి ఉన్న విశేష కావ్య ప్రయోగాలను చర్చించడం, అలా 20 సంపుటాలను పరిష్కరించటం, 2 సంపుటాల్లోని అంటే 108 కీర్తనలకు స్వరాలు కూర్చటం, సంగీత ప్రయోగాలకు ఉపయుక్తంగా ఉండేలా అన్నమయ్య సంకీర్తనలోని 31 రాగాల లక్షణాలను వివరించి వాటి విశిష్టతను చర్చించటం వగైరా జటిలమైన బాధ్యతలను ఈ బృహత్ సాహితీ సయజ్ఞంలో భాగంగా 2 దశాబ్దాలకు పైగా అవిశ్రాంతిగా నిర్వర్తించిన సంగీత సాహిత్య పరిపూర్ణుడు శ్రీ అనంతకృష్ణ శర్మ 1893 నుంచి 1979 7వ వర్ణము సంపూర్ణం.